అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా అమరావతిలో 14 అడుగుల ఎత్తైన క్యాన్సర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నట్లు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ తెలిపారు. వెంకటపాలెంలో జరుగుతున్న విగ్రహ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అమరావతిలో ఏర్పాట్లు చేస్తున్న తొలి విగ్రహం వాజ్పేయిదేనని, ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా హాజరు కావడం లేదని, ఢిల్లీ నుంచి కేంద్ర నాయకులు పాల్గొంటారని మాధవ్ స్పష్టం చేశారు. డిసెంబర్ 25వ తారీఖు అటల్జీ జయంతి సందర్భంగా ఆయన శత జయంత్యోత్సవాలకి ఘనంగా ముగింపు పలికే విధంగా మన అమరావతిలో మొట్టమొదటి విగ్రహం, అది కూడా స్వర్గీయ భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క భవ్యమైన విగ్రహాన్ని రాబోతుంది. ఈ విగ్రహం అమరావతికే వన్నె తెచ్చే విధంగా, అందరికీ స్ఫూర్తి ప్రేరణ కలిగించే విధంగా ఉండబోతుంది. ఆ విధంగా వెంకటేపాలెం మన యొక్క మంత్రి సత్యనారాయణ గారి వెల్నెస్ సెంటర్ ఆపోజిట్గా ఒక అద్భుతమైన పార్క్ని నిర్మించబోతున్నాం. అటల్ స్మృతి వనంగా దీన్ని నామకరణం చేస్తాం. అటల్ బిహారీ వాజ్పేయి గారి జీవిత చరిత్ర, అలాగే అందరికీ కలిగించే విధంగా ఈ యొక్క పార్క్ తీర్చిదిద్దబోతున్నాం. అలాగే సుపరిపాలన సంబంధించిన అనేక రకాల మేలురాయిలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా ప్రదర్శించబోతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాబోతున్నారు. అలాగే కూటమి సంబంధించిన ముఖ్యమైన నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే మొత్తం ఈ ప్రాంతంలో ఉండే ప్రజలందరూ కూడా దీంట్లో పాల్గొనే విధంగా అందరినీ కూడా మేము ప్రోత్సహిస్తున్నాం. ఆ విధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన యొక్క జీవితం మొత్తం 94 సంవత్సరాలు బ్రతికి, సుమారు 70 వసంతాలు సామాజిక జీవితం, 60 సంవత్సరాలు పార్లమెంటేరియన్గా ఆయన పనిచేసిన తీరు, ఒక్కటంటే ఒక్క అవినీతి మచ్చ లేకుండా, ఒక్కడంటే ఒక్కడు శత్రువు లేకుండా మొత్తం తన జీవితాన్ని కొనసాగించిన తీరు, దేశానికి నేతృత్వం వహించి దేశానికి ఆయన కర్తృత్వం కారణంగా ఏవైతే అనేక రకాల అద్భుత విన్యాసాలు జరిగాయో వాటన్నిటి కూడా ప్రజలకి చూపించే విధంగా మేము అటల్ మోడీ సుపరిపాలన